ఏమండి, మన పరిస్థితి పతనమైపోయింది అమ్మా. మన పరిస్థితులు పతనమైపోతున్నాయి, ఆత్మీయ పతనం. ఇవాళ వాక్యములో మన టైటిల్ ఏంటి? ఆత్మీయ పునరుద్ధానం. అంటే పునరుద్ధానం అంటే ఏంటి? మళ్ళీ రికవర్ అవ్వడం. అంటే ఓసారి పడిపోయింది. ఏం పడిపోయింది? ఆత్మీయ స్థితి. ఆత్మీయ స్థితి పడిపోవడం అంటే విశ్వాసం పడిపోవడమే. భక్తి అంటే ఏంటండి? భక్తి అంటే చప్పలు కొడతామా? విశ్వాసమే భక్తి. విశ్వాసము ద్వారా నువ్వు ప్రభువును అనుసరించుటయే భక్తి. ఆచార ప్రకారంగా ప్రభువును అనుసరించిన భక్తి కాదు. మరి ఈ భక్తి స్థాయిలో నువ్వు పతనమవుతున్నావంటే కారణం ఏమిటి? నీ విశ్వాసము పతనమైందని అర్థం. ఎందుకు విశ్వాసం పతనమైంది? ఎంత చెప్పినా, ఎన్ని రుజువులు చూపించినా, ఎన్ని సూచక్రియలు చేసినా నీది అంతకంటే అయ్యబాబు యేసుప్రభు దేవుడు నమ్ముతున్నానండి, కానీ ఇది లేకపోతే బతకలేనండి. అది మన విశ్వాసం. అరే దేవుడు ఎంత